హే గైస్, వెల్కమ్ టు వీడియో క్లాస్. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాం? ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ చూసాం, 6 ఫండాస్ చూసాం. ఓకే, దెన్ ఇప్పుడు ఈ వీడియోలో లెట్ us see the concepts of organizational behavior or conceptual model of organizational behavior. Okay, human behaviors in organizations is caused by individuals as member of groups and structures. సో మనకి హ్యూమన్ బిహేవియర్ ఆర్గనైజేషన్లో అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఒక మనిషి వల్ల ఎలా ఉంటుంది? ఆ మనిషి ఇండివిజువల్ బిహేవియర్ వల్ల, లేదా ఆ మనిషి ఒక మెంబర్ ఆఫ్ గ్రూప్లో అంటే ఒక గ్రూప్లో మెంబర్గా ఉన్నప్పుడు ఇచ్చే కైండ్ ఆఫ్ బిహేవియర్, లేదా ఆ మనిషి ఒక కంపెనీ ఎంప్లాయీగా ఆల్ టుగెదర్ ఇచ్చే బిహేవియర్. ఓకే, సో this figure represents the model of organizational behavior. So complete concept of organizational behavior ante ide. Okay, so human behavior can be studied in 3 types, in the form of 3 types. Individual behavior ante atani individual pravartana, లేదా గ్రూప్ బిహేవియర్ అంటే గ్రూప్లో ఉన్నప్పుడు వచ్చే డిఫరెంట్ ప్రవర్తన, అండ్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అంటే మన కంపెనీ రిలేటెడ్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రొసీజర్స్, థియరీస్, ఇవన్నీ ఈ రెండిటిని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఈ ఓవరాల్గా మనం ఇది చూసుకుంటే అవుట్పుట్ ఏముంటుంది మనకి? ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఓకే, సో సింపుల్గా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ extend the answer like this by expressing each and every point. Okay, so first one, let us see individual behavior. మరి individual behavior లో ఏమేమి ఉంటాయి? let us see. Behavior of an individual employee is influenced by several factors like, సో ఒక మనిషి ప్రవర్తన వేటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంట అంటే మెంటల్ మేకప్ అంటే your mental condition, your psychological condition, at what stage of life you are. ఓకే, మీ మైండ్ ఎలా ఆలోచిస్తోంది? స్ట్రెస్ ఉంటే కొందరు ఫ్రీక్ అవుట్ అవుతారు, కొందరు బెటర్గా హ్యాండిల్ చేస్తారు, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు స్ట్రెస్ ఉంటే కొందరు. సో నీ మెంటల్ మేకప్ ఎలా ఉంది? మరి నీ మైండ్ ఎలా ఉంది? ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు మనకు? ఒక మనిషి ప్రవర్తన అర్థం చేసుకోవడానికి. అంటే డెఫినెట్గా వాళ్ళు బోర్న్ అండ్ బాటప్, వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు అవన్నీ ఒక మనిషి బిహేవియర్ని డిఫైన్ చేస్తాయి. వాళ్ళ పాస్ట్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఓకే, దాని బేస్డే ఆ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఫ్యామిలీ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మెంటల్ మేకప్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. ప్రతి పర్సన్కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అతని మెంటల్ కండిషన్ డెవలప్, అతని మెంటల్ మేకప్ అవ్వడానికి. ఓకే, అండ్ హిజ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఓకే, ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఎన్నో నేర్చుకుంటాడు, పర్సనాలిటీ చాలా చేంజ్ అవుతుంది. దెన్ సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. సోషల్ అంటే ఎలాంటి సొసైటీలో అతను ఉంటున్నాడు, ఎలాంటి కల్చర్లో అతను బ్రతుకుతున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్, మన ఇండియాలోనే హైదరాబాద్లో ఒక కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. మనకి నల్గొండలో డిఫరెంట్గా ఉంటుంది, కల్చర్ వేరే ఉంటుంది, మన లివింగ్ స్టైల్ కానీ, ఓకే, మన వే ఆఫ్ స్పెండింగ్ మనీ కానీ, ద వే వి డ్రెస్ కానీ, హైదరాబాద్కి నల్గొండకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండ్ ఇమాజిన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఆర్ ఇండియా అండ్ కెనడా. సో లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. మన లొకాలిటీస్, మనం ఉండే సొసైటీ, మనం ఉండే కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఏ కల్చర్ వాళ్ళతో ఉంటున్నామో అది మనకు తెలియకుండానే దాన్ని ఎంతో కొంత అడాప్ట్ చేసుకుంటూనే ఉంటాం. సో అది కూడా మన మెంటల్ మేకప్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే మన వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, మన పర్సెప్షన్స్ మారుతాయి. వెన్ వి సీ అ బిగ్ పిక్చర్, మనకు కొంచెమే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రతిదానికి భయపడవచ్చు, బట్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతున్నాయి,
అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, హ్యాపీనెస్తో ఉన్న సిచ్యువేషన్స్, స్ట్రెస్తో ఉన్న సిచ్యువేషన్స్, హెవీ వర్క్లోడ్తో ఉన్న సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాం. సో అన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు మన ఈ స్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అండ్ జియోగ్రఫికల్ రీజియన్, ఆబ్వియస్లీ ప్రతి కంట్రీకి, ప్రతి స్టేట్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి కొంచెమన్న డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో జియోగ్రఫికల్ రీజియన్ని బట్టి డిఫరెన్సెస్. దెన్ పర్సనాలిటీ ట్రైట్స్. సో ప్రతి పర్సన్కి ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ గెట్స్ డెవలప్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఆ పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి, అవి కూడా మన బిహేవియర్ని డిసైడ్ చేస్తాయి. దెన్ మనం నమ్మే వాల్యూస్ ఏంటి, ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే డిసైడింగ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, మోరల్స్ కొన్ని ఫాలో అవుతాము. సో ఎలాంటి వాల్యూస్ మనకున్నాయి, ఎలాంటి యాటిట్యూడ్స్ మనకున్నాయి. సమ్టైమ్స్ people these days people became very smart. ఓన్లీ గుడ్ సైడ్ ఆఫ్ అవర్సెల్సే మనం చూపించడం నేర్చుకున్నాం దీస్ డేస్. బట్ ఎందుకు? ఫర్ బెటర్ మేనేజ్మెంట్. ఓకే, ఫర్ బెటర్ వే టు మేనేజ్ అ సిచ్యువేషన్ యూ షో అ పాజిటివ్ యాటిట్యూడ్ ఓన్లీ. బట్ when a person whose mental makeup is very bad, he may give a bad attitude outside and it may be influenced by all these factors. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అతనికి, దానివల్ల అతని యాటిట్యూడ్స్ అనేవి ఉంటాయి. యాటిట్యూడ్ అంటే ఏంటి? మన ప్రవర్తన, మనం ముందుగానే ఇలా ప్రవర్తించాలి అని అనుకున్న ప్రవర్తన, తెలిసి చేసే ప్రవర్తన, తెలియక చేసేది కాదు. ఓకే, దాన్ని యాటిట్యూడ్ అంటారు. అండ్ ఒపీనియన్స్. ఒక ఇష్యూ ఉంది సొసైటీలో. సో ఆ ఇష్యూ బేస్డ్ మీరు ఒక 10 పర్సన్స్ని అడిగితే 10 డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఎందుకు? మేబీ 10 డిఫరెంట్ రాకపోవచ్చు, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. ఎందుకు? డిఫరెంట్ మైండ్ థింక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో ఇవన్నీ ఒక ఇండివిజువల్ పర్సన్కి ఉండే ట్రైట్స్ అన్నమాట, అంటే లక్షణాలు. ఓకే, సో ఇవన్నీ ఒక పర్సన్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇండివిజువల్ బిహేవియర్ ఈజ్ స్టడీడ్ త్రూ, వీటన్నిటి వల్ల మనం కొన్ని సెగ్రిగేట్ చేసుకున్నాం. సో మనం ఒక పర్సన్ ఇండివిజువల్గా అతని ఒక్కని ప్రవర్తన మనం స్టడీ చేయడానికి మనం అతని పర్సెప్షన్ చూస్తాం. పర్సెప్షన్ అంటే హౌ వీఆర్ లుకింగ్ ఎట్ అ రియాలిటీ, అంతే కదా? ఒక సిచ్యువేషన్ ఉంది, అది మనకి ఎలా అర్థమవుతుందో అది మన పర్సెప్షన్. నీకు అర్థమైనట్టే నీ ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి ఇంకో విధానంలో అర్థం అవ్వచ్చు, అది వాళ్ళ పర్సెప్షన్. కానీ కంపెనీలో ఎలా ఉండాలి? మనం పెట్టుకున్న గోల్, ఆ గోల్ డిసైడ్ చేసిన మన చైర్పర్సన్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ, టీమ్ లీడ్ కానీ, అతని పర్సెప్షన్ ఏది ఉంటే అతని దగ్గర పనిచేసే ఎంప్లాయీ పర్సెప్షన్ కూడా అదే ఉండాలి. ఎందుకు? కామన్ గోల్ ఉంటుంది. కంపెనీకి ఉండే గోల్ కోసమే కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తారు. కానీ అన్ని డిఫరెంట్ మైండ్స్, 5000 ఎంప్లాయీస్ ఉంటే 5000 డిఫరెంట్ మైండ్స్ ఒకటే పర్సెప్షన్తో కంపెనీ కోసం వర్క్ చేసేలాగా చేసుకోవాలి. ఓకే, అందుకే మనం పర్సెప్షన్ స్టడీ చేస్తాం. పర్సెప్షన్ రెఫర్స్ టు ఏ కాంప్లెక్స్ కాగ్నిటివ్ ప్రాసెస్. కాగ్నిషన్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు మైండ్. సో మైండ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అంట. కాంప్లెక్స్ అంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. దట్ ఈల్డ్స్ అ యూనిక్ పిక్చర్ ఆఫ్ ద వరల్డ్ దట్ మే బీ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. ఓకే, సో అక్కడ రియాలిటీలో జరిగేది వేరే, కానీ మన మైండ్ ఒక్కొక్కలాగా దాన్ని పర్సీవ్ చేస్తోంది. ఇండివిజువల్స్ బిహేవ్ బేస్డ్ ఆన్ దేర్ పర్సెప్చువల్ వరల్డ్ ఆర్ ఇంప్రెషన్స్. ఓకే, సో ప్రతి ఇండివిజువల్ వాళ్ళు అనుకున్న దాని బేస్డే బిహేవియర్ ఉంటుంది, రియాక్షన్స్ ఇస్తారు, యాటిట్యూడ్స్ ఎక్స్పోజ్ చేస్తారు. ఓకే,
సో పర్సెప్షన్ అంటే అది. అండ్ పర్సనాలిటీ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ అన్ ఇండివిజువల్ రియాక్ట్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ అదర్స్. ఓకే, సో పర్సనాలిటీకి మనకి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే బర్త్తోనే కొందరు పొదుపరి అయి ఉంటారు, కొందరు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు అయి ఉంటారు. సో కొన్ని మనకి హెరిడిటరీగా వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి. కొందరు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, సో వాళ్ళ జీన్స్ అలా ఉంటుంది. కొందరు మొదటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, వాళ్ళ జీన్స్ అలా ఉంటుంది. సో హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దెన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయడమే కాకుండా నీ ఎన్విరాన్మెంట్, ఒక పలానా ఎన్విరాన్మెంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీకు అది నచ్చకపోవచ్చు. కంఫర్టబుల్ ఎన్విరాన్మెంటే జనరల్లీ ఏ ఎంప్లాయీ అయినా కోరుకునేది. కాంపిటీషన్, ఈ కంపెనీకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఓకే, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే, కంపెనీ ఎన్విరాన్మెంట్. అప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళని బీట్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా వర్క్ చేయాలి. సో దాని బేస్డ్ నీ ఎన్విరాన్మెంట్ మారుతుందా లేదా? కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ నుంచి. సో అవి కూడా నీ పర్సనాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. స్ట్రెస్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, లీజర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అంటే వర్క్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు, అండ్ నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు. ఓకే, సో అవన్నీ కన్సిడర్ చేస్తారు. అండ్ సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ అంటే సమ్ టైమ్స్ సిచ్యువేషనల్ డిమాండ్ అంటాం కదా. సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ని బట్టి వీ షుడ్ చేంజ్ అవర్ బిహేవియర్స్. ఓకే, వీ షుడ్ చేంజ్ అవర్ రియాక్షన్స్. యూ విల్ డెఫినెట్లీ డూ. సిచ్యువేషనల్ బేసిస్లోనే చేస్తూ ఉంటాం కాబట్టి మన పర్సనాలిటీ అనేది మన హెరిడిటరీ ఫ్యాక్టర్స్, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ మనమున్న సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్, వాటి బేస్డ్ డిపెండ్ అయ్యి అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట మన పర్సనాలిటీ. ఓకే, ఒక ఇండివిజువల్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అండ్ ఆ రియాక్షన్తో అందరితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అనేది పర్సనాలిటీ. కొందరు ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ అంటే ఈజీగా అందరితో కలిసిపోతారు. కొందరు ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ అంటే తొందరగా అందరితో కలిసిపోలేరు, తక్కువగా మాట్లాడతారు అలా. సో అవన్నీ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఇది కూడా స్టడీ చేయాలి. ఓకే, ఒక ఇండివిజువల్ బిహేవియర్ అర్థం చేసుకోవాలి అంటే దెన్ వీ షుడ్ స్టడీ వాల్యూస్ ఆల్సో. వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ ఆర్ ద బేసిక్ కన్విక్షన్స్ దట్ a specific mode of conduct or end state of existence is personally or socially preferable to an opposite or converse mode of conduct or end state of existence. సో కాండక్ట్ అంటే ఒక పని చేయటం, మనం ఒక పనిని చేయటం. సో స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ ఎండ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో మన వాల్యూ బేసిస్లోనే మనం ఒక పనిని మనం చేస్తాము. ఇప్పుడు ఒక హిందూస్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, గణపతిని పెట్టి పూజ చేస్తారు. అదే ఒక క్రిస్టియన్స్ ఒక కంపెనీని స్టార్ట్ చేశారనుకోండి, జీసస్ని పెట్టి పూజ చేస్తారు. సో వాళ్ళ వాల్యూస్ వేరే, వాళ్ళ కల్చర్ వేరే. ఓకే, సో వాల్యూ బేసిస్లో మనం ఒక పలానా పనిని ఒక స్పెసిఫిక్గా ఒక విధంగా దాన్ని మనం కాండక్ట్ చేస్తాం, అంటే చేస్తాం. ఓకే, సో ఒక పనిని ఒకలా చేస్తున్నారు అంటే మనం వాళ్ళ వాల్యూస్ని దాని ద్వారా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ రేపే మేబీ డెడ్ లైన్ అయి ఉంటుంది ఒక ప్రాజెక్ట్కి. టుమారో విల్ బి ద డెడ్ లైన్ ఫర్ ఎ ప్రాజెక్ట్. సో ఆ డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే నువ్వు నీ కంపెనీకి ఎంత వాల్యూ ఇస్తున్నావు అనేది అక్కడ తెలిసిపోతుంది. ఓవర్ టైం వర్క్ చేస్తున్నావా లేదా, ఏం కాదులే మనం క్లయింట్ని అడిగేసి ప్రొలాంగ్ చేయించుకుందాం అనుకుంటున్నావా. సో యువర్ బిహేవియర్ విల్ షో యువర్ వాల్యూస్ విల్ ఎక్స్పోజ్ యువర్ వాల్యూస్. సో బాగా ఇండివిజువల్ ఒక పర్సన్ ప్రవర్తనని అర్థం చేసుకోవాలి అంటే మనం వాళ్ళ వాల్యూస్ని కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఒక పని. దెన్ యాటిట్యూడ్స్ ఆర్ ఎవాల్యుయేటివ్ స్టేట్మెంట్స్, ఎయిదర్ ఫేవరబుల్
or unfavorable concerning about objects, people or events. ఓకే, ఫర్ సపోజ్ ఒకసారి నీ బాస్ నిన్ను సాటర్డే సండే వర్క్ చేయమన్నాడు, ఒక 1 month మొత్తం నో హాలిడేస్, ఈవెన్ వీకెండ్స్ కూడా వర్క్ చేయండి బికాస్ ఆఫ్ హెవీ స్ట్రెస్ అని అన్నారు. నేను లేటర్ ఆన్ నెక్స్ట్ మంత్లో దాన్ని కాంపెన్సేట్ చేసేస్తాను, మీరు వర్క్ చేసిన ఎక్స్ట్రా అవర్స్కి పేమెంట్ ఇచ్చేస్తానని అన్నాడు. ఓకే, సో అప్పటిదాకా వర్క్ చేశారు. దెన్ నెక్స్ట్ మంత్ పేమెంట్లో ఆ పేమెంట్ వేయకపోగా హీ గేవ్ యూ అన్ ఆప్షన్, వాట్ హీ ప్రామిస్డ్ ఫస్ట్, కాంపెన్సేట్ చేస్తాను, దానికి మీరు ఒప్పుకున్నారు. అండ్ దెన్ లేటర్ ఆన్ హీ ఆస్క్డ్ యూ టు టేక్ కాంపెన్సేటరీ లీవ్. నెక్స్ట్ మంత్లో నేనేం పే చేయట్లేను కానీ మీరు లీవ్ పెట్టుకోండి, కానీ ఆ రోజు మేము శాలరీ ఏం కట్ చేయము అని చెప్పాడు అనుకోండి. హీఈస్ చేంజింగ్ హిజ్ వర్డ్స్, ఎస్ ఆర్ నో? So from then next time again if he asks you to work overtime, then what kind of attitude you will show? Unfavorable గా చూపిస్తారు, ఫేవరబుల్గా చూపిస్తారు. ఫస్ట్ టైం ఫేవరబుల్గా చూపించారు అతనికి, నెక్స్ట్ టైం మనం అనుకున్న పని జరగట్లేదు అంటే మనం డెఫినెట్గా అన్ఫేవరబుల్గానే చూపిస్తాం యాటిట్యూడ్, ఎస్ ఆర్ నో? సో యాటిట్యూడ్స్ అనేవి నేను ముందుగానే చెప్పినట్టు మనం మొదలే అనుకొని ఇచ్చే రియాక్షన్ ఎదుటి వాళ్ళకి. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఒక ఇండివిజువల్ బిహేవియర్ అర్థం చేసుకోవాలంటే మనం ఇన్ని స్టడీ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ జాబ్ satisfaction prefers to a person's feeling of satisfaction on the job which acts as a motivation to work. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉందా, యూ విల్ పర్ఫామ్ మోర్. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది మరి? నువ్వు చేస్తున్నావు, దాని నుంచి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? మేబీ బికాస్ ఆఫ్ శాలరీ, మేబీ బికాస్ ఆఫ్ బోనస్, మేబీ బికాస్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఓకే, maybe because of reputation, maybe because of recognition, maybe because of goodwill of the company. రకరకాల రీజన్స్ వల్ల ఒక పర్సన్కి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నీకు శాలరీతోనే జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు అదర్వైజ్ నువ్వు లైఫ్లో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్నావు, దెన్ శాలరీ వస్తుంటే కాదు నీకు అక్కడ వచ్చే సాటిస్ఫాక్షన్, నీకు వచ్చే రికగ్నిషన్ నుంచి వస్తుంది నీకు జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఒక పర్సన్ సిచ్యువేషన్ని బట్టి అతని జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మారుతుంది. సో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం, ఎందుకంటే దీని బేసిసే అతను బిహేవ్ చేస్తాడు కంపెనీలో. ఒక పర్సన్ అస్సలే సాటిస్ఫైడ్ లేడు జాబ్తో, ఎంతసేపు ఇంకో కంపెనీలో జాబ్ ఎత్తుక్కోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అప్పుడు నీ కంపెనీకి ఏం కాంట్రిబ్యూషన్ ఇస్తాడు? 0 కాంట్రిబ్యూషన్. ఓకే, సో అందుకే జాబ్ సాటిస్ఫాక్షన్స్ కూడా మనం స్టడీ చేయాలి. దెన్ మోటివేషన్ is the process that account for an individual's intensity, direction and persistence of effort towards attaining a goal. సో ఒక కంపెనీలో మనం కంపెనీ గోల్ కోసమే వర్క్ చేస్తాం మేజర్గా, అండ్ ఇండైరెక్ట్గా మన పర్సనల్ గోల్ కూడా సాటిస్ఫై అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇట్స్ అన్ ఇండివిజువల్స్ ఇంటెన్సిటీ అంటే ఎంత మనం పవర్తో అండ్ ఏ డైరెక్షన్లో, అంటే టువర్డ్స్ విచ్ డైరెక్షన్, నీ పర్సనల్ గోల్ను సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నావా, లేదా నీ ప్రొఫెషనల్ గోల్ సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నావా, లేదా ఓవరాల్గా కంపెనీయే బెనిఫిట్ అవ్వాలని చూస్తున్నావా? ఇన్ వాట్ డైరెక్షన్ యు ఆర్ పుట్టింగ్ యువర్ స్ట్రెంగ్త్, ఇంటెన్సిటీ, అండ్ అది కంటిన్యూస్గా పెడుతున్నావా లేదా? ఏ గోల్ అయినా మనం ఎప్పుడు సాధిస్తాము? మనం పెట్టే ఎఫర్ట్ పర్సిస్టెంట్గా ఉండాలి, అంటే కంటిన్యూస్గా గోల్ రీచ్ అయ్యేదాకా అలాగే మనం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తేనే వీ కెన్ రీచ్ సమ్ గోల్. సో నీకు మోటివేషన్ హై ఉందా, నీ ఇంటెన్సిటీ, డైరెక్షన్, పర్సిస్టెన్స్ హై ఉంటుంది. మోటివేషన్ లో ఉందా, నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ తక్కువ ఉన్నప్పుడు మోటివేషన్ తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటెన్సిటీ, డైరెక్షన్ అండ్ పర్సిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్
Learning is relatively permanent change in behavior that occurs as a result of experience. అంతే కదా, లైఫ్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ వి కీప్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. నోయింగ్లీ వీ విల్ లెర్న్, తెలిసి నేర్చుకుంటాం, తెలియకుండా కూడా ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాం. సో మనం ఒకటి నేర్చుకున్నప్పుడు మన బిహేవియర్ కూడా మనకి పర్మనెంట్గా చేంజ్ అవుతుంది. లైక్ ఐ సెడ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్, నీకు మీ బాస్ కాంపెన్సేట్ చేస్తా అని ప్రామిస్ చేసి నెక్స్ట్ మంత్ కాంపెన్సేట్ చేయకుండా లీవ్ తీసుకోమంటున్నాడు అంటే హీస్ చేంజింగ్ హిస్ వర్డ్స్. దాని బేస్డే నీకు ఒక బిహేవియర్ డెవలప్ అవుతుంది. అంటే నీ మైండ్లో పర్మనెంట్ చేంజ్ వస్తుంది. ఓకే, నా కాంట్రిబ్యూషన్ని వీళ్ళు వాల్యూ చేయట్లేదు, సో లెట్ మీ నాట్ వర్క్ ద నెక్స్ట్ టైం వెన్ హీ ఆస్క్ టు వర్క్ మీ ఫర్ ఎక్స్ట్రా టైం అని అనుకున్నాం అనుకోండి, మనకు పర్మనెంట్ బిహేవియరల్ చేంజ్ ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ ఫ్రమ్ ద కంపెనీ. సో లెర్నింగ్, నువ్వెంత నేర్చుకుంటున్నావు అందుకే మనకి ఫ్రెషర్స్ కంపెనీలో మన మాట ఎక్కువగా వింటారు, అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ సీనియర్స్ కన్నా. ఎందుకు? సీనియర్స్కి అయితే మొత్తం పాయింట్ టు పాయింట్ కంపెనీలో ప్రతిది ఐడియా ఉంటుంది. సో ఎట్ వాట్ స్టేజ్ అన్ ఎంప్లాయీ ఈజ్ వాట్ దే లెర్న్డ్. ఓకే, వాళ్ళ లెర్నింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా తెలుసుకోగలుగుతాం? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నా అర్థమవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నా అర్థమవుతుంది, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నా అర్థమవుతుంది. దానిని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఒక సింగిల్ పర్సన్ గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఇన్ని మనం స్టడీ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఒక గ్రూప్ బిహేవియర్ చూద్దామే. ఇంతసేపు ఏమో ఒక ఇండివిజువల్ పర్సన్ బిహేవియర్ చూసాం కదా, ఇప్పుడు గ్రూప్ బిహేవియర్. మరి గ్రూప్ బిహేవియర్లో స్టడీ చేయాలి అంటే ఏమేమి మనం అర్థం చేసుకోవాలో చూద్దాం. An integrated and comprehensive behavior of people in a group is referred to as group behavior. Okay, so integrated and comprehensive behavior, ఒక గ్రూప్ టుగెదర్గా ఒకటి అనుకొని అదే మాట మీద వాళ్ళు బిహేవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as గ్రూప్ బిహేవియర్. గ్రూప్ బిహేవియర్ ఇస్ స్టడీడ్ త్రూ గ్రూప్ డైనమిక్స్. సో గ్రూప్ బిహేవియర్ అనేది వీటి ద్వారా మనం స్టడీ చేస్తామంట. ఫస్ట్ ఏంటి? గ్రూప్ డైనమిక్స్. గ్రూప్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ అ స్పెసిఫిక్ పర్పస్. అఫ్ కోర్స్ గ్రూప్స్ అనేవి ఒక స్పెసిఫిక్ పర్పస్తోనే ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ ఆ పర్పస్ రీచ్ అవ్వగానే, ఆ పర్పస్ సాటిస్ఫై అవ్వగానే ఆ గ్రూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక గోల్ వస్తుంది, ఆ ఇంకొక గోల్కి ఇంకొక టీమ్ ఫామ్ అవుతుంది. సో అలా దే ఎగ్జిస్ట్ ఫర్ సమ్ టైమ్ until the purpose is achieved and then disband or adjourn. Disband or adjourn అంటే మళ్ళీ విడిపోతుంది టీమ్. ఓకే, లైక్ మన టాస్క్ ఫోర్స్ టీమ్ లాగా ఏదైనా ఇష్యూ ఉందా, మన పోలీస్ సడన్గా ఆ టాస్క్ ఫోర్స్ టీమ్ లాగా మారుతారు. అంటే డిఫరెంట్ పోలీస్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక టీమ్గా మారి ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి వెళ్తారు. ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయిందా, మళ్ళీ ఆ టీం అనేది ఆ మూమెంటే డిస్బ్యాండ్ అయిపోతుంది, అడ్జాన్ అయిపోతుంది, అంటే బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా, మళ్ళీ విత్ డిఫరెంట్ పీపుల్ ఇంకొక కొత్త టీం ఫామ్ అవుతుంది. సేమ్ వే కంపెనీస్లో కూడా ఒక ప్రాజెక్ట్ ఉందా, ఫర్ సపోజ్ అది జావా బేస్డ్ ప్రాజెక్ట్ అనుకోండి, జావా టీం ఫామ్ అవుతారు. కానీ నెక్స్ట్ టైం జావా విత్ .NET ప్రాజెక్ట్ అన్నారు, సో కొత్తగా .NET పీపుల్ వచ్చి జావా టీంలో జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ జావా .NET కలిసి వర్క్ చేశారు, కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, దే విల్ బ్రేక్. నెక్స్ట్ జావా విత్ సంథింగ్ రూబీ ఆన్ రైల్స్ ఇంకేదో కాంబినేషన్లో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా వీళ్ళు జావా వాళ్ళు అండ్ ఇంకా వేరే వాళ్ళు కలిసి టీమ్ అవుతారు. సో మన నీడ్ని బట్టి టీమ్స్ మారుతాయి. సో గ్రూప్స్ ఆర్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో ఫార్మల్ అంటే కంపెనీ ఫామ్ చేసే టీమ్స్, గ్రూప్స్. ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే జనరల్గా క్యాజువల్గా మనకి డెవలప్ అయ్యే ఫ్రెండ్షిప్స్, కనెక్షన్స్ కంపెనీలో దాని ద్వారా మనం ఫామ్ చేసుకునే గ్రూప్స్. ఓకే, ఒక కంపెనీలో అయితే సీనియర్ గ్రూప్స్, జూనియర్ గ్రూప్స్, సో అట్లా ఒక టీమ్స్ లైక్ వర్కింగ్ టుగెదర్ టీమ్స్, సో అలా. లేదా ఫీమేల్ లేడీస్ టీమ్, జెంట్స్ టీమ్,
అలా. ఓకే, అదర్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఇంక్లూడ్ కామన్ గ్రూప్స్, టాస్క్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, ఫ్రెండ్షిప్ గ్రూప్స్. సో కమాండ్ గ్రూప్స్ అంటే బేస్డ్ ఆన్ ఎ కమాండ్ ఫ్రమ్ ద కంపెనీ, ఆ కమాండ్ ప్రకారంగా గ్రూప్ ఫామ్ అవుతారు. ఫర్ సపోజ్ కరోనా రిలేటెడ్ ఏమైనా డొనేషన్స్ ఉంటే కంపెనీలో కలెక్ట్ చేయండి అని ఒక కమాండ్ ఇచ్చారు హైయర్ అఫీషియల్స్. సో ఇమ్మీడియట్గా ఒక 3-4 కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి కంపెనీ చేతిలో పెట్టేసి ఆ గ్రూప్ మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. లేదా టాస్క్, ఏదైనా ఒక టాస్క్ ఉందా కంపెనీలో, ఆడిటింగ్ ఉంది, ఆడిటింగ్ టీమ్స్ ఉంటాయిలే, ఆడిటింగ్ అని కాదు కానీ ఫర్ సపోజ్ ఆడిటింగ్ జరుగుతుంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళే గ్రూప్స్గా ఆ టాస్క్ ఆడిటింగ్ జరిగేదాకా ఫైల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం, డేటా మెయింటైన్ చేయడం, అదంతా టేక్ కేర్ చేస్తారు. అది అయిపోగానే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటే ఫర్ సపోజ్ నాకు ఒక ఫిక్షన్ నావెల్స్ చదివే ఇంట్రెస్ట్ నాకుంది. సో ఐ మే జాయిన్ ఇన్ టు fiction novels group on Facebook or Instagram. సో దాన్ని బేస్డ్ నాకు అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్డ్ నేను నావెల్స్ చదువుకుంటూ ఉంటాను. సో మన ఇంట్రెస్ట్ బేసిస్లో మనం ఫామ్ అయ్యే గ్రూప్స్ ఆర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. దెన్ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. మన ఫ్రెండ్షిప్ బేసిస్లో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఫామ్ అయ్యే గ్రూప్స్. సో గ్రూప్స్ బిహేవ్ అండ్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ఇట్స్ నార్మ్స్. సో నార్మ్స్ అంటే రూల్స్. ఓకే, సో గ్రూప్స్ ఎలా ప్రవర్తిస్తాయంట, దే బిహేవ్ అండ్ వర్క్ ఆర్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ఇట్స్ రూల్స్. ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అనుకోండి, పెద్ద నార్మ్స్ ఏముండవు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్ట్ గ్రూప్ కూడా అంతే. అదే ఒక కమాండ్ గ్రూప్ అనుకోండి, దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారమే మనం వర్క్ చేయాలి. ఫండ్స్ కలెక్ట్ చేశారు, అందులో మీరు తీసేసుకోవద్దు హాఫ్ అమౌంట్, ఎంత కలెక్ట్ చేసామో అంత యాజ్ ఇట్ ఈస్ కంపెనీ చేతికి పంపించాలి కమాండ్ గ్రూప్. సో నార్మ్స్ అనేవి కమాండ్ గ్రూప్కి ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఫార్మల్ గ్రూప్స్కి నార్మ్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫార్మల్ గ్రూప్స్కి నార్మ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ we will also understand teamwork in order to understand group behavior. Okay, teamwork ante enti? Teamwork is a group whose individual efforts result in a performance that is greater than the sum of the individual inputs. So ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, దాన్ని డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి డిఫరెంట్ టీమ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అందులో ఉన్న ప్రతి మెంబర్ ఇండివిజువల్గా కాంట్రిబ్యూట్ చేస్తే ఆల్ పుట్ టుగెదర్ గ్రూప్ పర్ఫార్మెన్స్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ ఇంక్లూడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టీమ్స్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫామ్ అయ్యే టీమ్స్ ఉంటాయి మనకి. సెల్ఫ్ మేనేజ్డ్ వర్క్ టీమ్స్ ఉంటాయి, అంటే ఓన్లీ వర్క్ కోసం సెల్ఫ్గా వాళ్ళే వర్క్ చేసే టీమ్స్. దెన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే లైక్ ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక ప్రొడక్షన్ మేనేజర్తో కలిసి వర్క్ చేయటం, లేదా ఒక ఫైనాన్స్ మేనేజర్ ఒక మార్కెటింగ్ మేనేజర్తో కలిసి వర్క్ చేయటం. ఓకే, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. దెన్ వర్చువల్ టీమ్స్ అంటే ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఇట్స్ అ వర్చువల్ కంపెనీ అంటే దెర్ ఈజ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దట్ కంపెనీ. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చిన్నగా ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ ఫ్రమ్ డిఫరెంట్, ఫర్ సపోజ్ ఒక 10 ఎంప్లాయీస్ ఫ్రమ్ ఇండియా, 10 ఎంప్లాయీస్ ఫ్రమ్ కెనడా, 10 ఎంప్లాయీస్ ఫ్రమ్ యూఎస్, 10 ఎంప్లాయీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అందరూ కలిసి దే వర్క్ ఆన్ అ సింగిల్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ మే బి హెడ్ క్వార్టర్డ్ ఎట్ సమ్ అదర్ కంట్రీ, యూఎస్ఏ నుంచి అసలు ఎంప్లాయీసే ఉండరు. అండ్ కంప్లీట్గా ఇంటర్నెట్ బేసిస్లోనే వాళ్ళు వర్క్ చేస్తారు. ఇంటర్నెట్ యూసేజ్ ద్వారానే మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు, ఇంటర్నెట్ బేసిస్లోనే వర్క్ చేస్తారు. సో వర్చువల్ టీమ్స్ అంటాం వాళ్ళని. ఓకే, సో టీమ్ వర్క్ కూడా మనం ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి? గ్రూప్ బిహేవియర్. ఓకే, క్రాస్ ఫంక్షనల్ వర్చువల్ టీమ్స్ విత్ డిఫరెంట్ డైవర్సిటీ ఇన్ వర్క్ ఫోర్స్ అనుకోండి. అంటే ఒక చైనీస్, ఒక జపనీస్, ఒక అమెరికన్, ఒక ఇండియన్, ఒక సౌత్ ఆఫ్రికన్, ఇంతమంది కలిసి ఒక టీంలో ఉన్నారు.
ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అంత ఈజీగా డెవలప్ అవుతుందా? బికాజ్ వాళ్ళ లాంగ్వేజెస్ వేరే, వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ రిలీజియన్స్ వేరే, వాళ్ళ నేషనాలిటీ వేరే. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు డెవలప్ సమ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్. సో అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యాకే దే మే గివ్ అవుట్ గుడ్ గ్రూప్ బిహేవియర్. అదర్వైజ్ మళ్ళీ గ్రూప్ డైనమిక్స్, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్, పవర్ కోసం, పాలిటిక్స్ కోసం జరిగే గొడవలు ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మనం గ్రూప్ డైనమిక్స్ అర్థం చేసుకోవాలి, టీమ్ వర్క్ అర్థం చేసుకోవాలి, పవర్ అండ్ పాలిటిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. పవర్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్ టు ఎక్వైర్ రిసోర్సెస్ అండ్ అవార్డ్ దెమ్ టు వేరియస్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. సో బాసిజం, పవర్ ఉన్న వాళ్ళకి లీగల్గా డెసిషన్ తీసుకునే లేదా డెసిషన్ తీసుకునే అథారిటీ ఉంటుంది. ఓకే, సో పవర్ కోసం పోట్లాట అవుతుందా, పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో టీమ్స్ ఉన్నాయా, గ్రూప్స్ ఉన్నాయా, జనాలు కలిసి వర్క్ చేస్తున్నారా? సో ఇది కామన్ థింగ్ అన్నమాట, పవర్ అండ్ పాలిటిక్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో వీటిని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి, అదర్వైజ్ గ్రూప్ బిహేవియర్కి అది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ కమ్యూనికేషన్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ and understanding the meaning of it. Communication may be formal or informal, downward, upward, horizontal and crosswise. So కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి. మనకి ప్రాపర్గా లేనప్పుడు ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ ప్రాపర్గా లేనప్పుడు మిస్కమ్యూనికేషన్ అవుతుంది. మిస్కమ్యూనికేషన్ అవుతున్నప్పుడు గోల్ అనేది మనం రీచ్ అవ్వలేము. ఓకే, సో నీ బాస్ మైండ్లో ఏం పర్సెప్షన్ ఉందో నీ మైండ్లో కూడా అదే పర్సెప్షన్ ఉండాలి, అదే అండర్స్టాండింగ్ ఉండాలి. తప్పుగా అర్థం చేసుకున్నావా, దెన్ ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టర్బ్డ్. ఓకే, అండ్ కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫార్మల్గా అంటే కంపెనీలో జరిగే కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్గా అంటే ఫ్రెండ్స్ టీమ్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్, లేదా డౌన్వర్డ్ అంటే బాస్ టు ఎంప్లాయీ, అప్వర్డ్ అంటే ఎంప్లాయీ టు బాస్, హారిజాంటల్ బిట్వీన్ ఎంప్లాయీస్, క్రాస్ వైజ్ అంటే బిట్వీన్ బాసెస్ కానీ బిట్వీన్ క్రాస్ ఎంప్లాయీస్, లైక్ ఎంప్లాయీస్ ఫ్రమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కమ్యూనికేటింగ్ విత్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. సో క్రాస్ కమ్యూనికేషన్ అంటారు దాన్ని. సో కమ్యూనికేషన్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద గ్రూప్ బిహేవియర్. ఓకే, ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కలిసి వర్క్ చేయాలనుకోండి, అందులో కొందరికి వీళ్ళకి పడట్లేదు, దెన్ అగైన్ రాంగ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. రాంగ్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పుడు బెటర్ గ్రూప్ బిహేవియర్ రాదు. ఓకే, సో అందుకే మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాలి కంపెనీలో. దెన్ లీడర్షిప్ ఈజ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ గ్రూప్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. ఓకే, లీడర్షిప్ని సింపుల్గా చెప్పాలంటే మేకింగ్ సమ్వన్ డూ ఏ వర్క్ విత్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే నువ్వు ఒక లీడర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నీ గ్రూప్ని ఒక పని చేయమని, ఒక పని చేయించడానికి. అది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు కాదు, వాళ్ళ ఇష్టంతో ఆ పని చేసేలాగా నువ్వు చేస్తే కనుక నిన్ను లీడర్ అంటారు. ఓకే, లీడర్షిప్ కూడా గ్రూప్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుందా, చేయదా? వెన్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ లీడర్ ఈ అన్నిట్లలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ లీడర్ ఇవన్నీ ప్రాపర్గా నడుస్తాయి అండ్ బెస్ట్ గ్రూప్ బిహేవియర్ మనకు వస్తుంది. బెస్ట్ గ్రూప్ బిహేవియర్ వస్తే కంపెనీ గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. దెన్ నెక్స్ట్, Decision making is developing alternative solutions to a problem and selecting the best solution from among the alternative solutions. So ఇక్కడ మనం గ్రూప్ అంటున్నాం. గ్రూప్ అంటేనే మల్టిపుల్ మైండ్స్ సిట్టింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో ఈ డిఫరెంట్ మైండ్స్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఇచ్చాయి ఒకటే ప్రాబ్లంకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఒక టీమ్ ఆఫ్ 50 మెంబర్స్ నుంచి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఒక 10 వచ్చాయి ఒకటే ప్రాబ్లంకి. ఓవరాల్గా ఆ 10 సొల్యూషన్స్ నుంచి నువ్వు ఒకటే సొల్యూషనే కదా ఒక ప్రాబ్లంకి మనం అప్లై చేయగలిగేది, ఒకటే సొల్యూషన్ పిక్ చేయాలి. దెన్ హౌ
అందులో ది బెస్ట్ వన్ విల్ బికమ్ ది యాక్చువల్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. సో ఇందులో కూడా మళ్ళీ అగైన్ పవర్ కోసం పాలిటిక్స్ కోసం గొడవలు పడకుండా మంచిగా కమ్యూనికేట్ చేసుకొని అండర్ గుడ్ లీడర్ విత్ గుడ్ టీమ్ వర్క్ బై హ్యాండ్లింగ్ డైనమిక్స్ వెరీ ప్రాపర్లీ యూ షుడ్ టేక్ అ బెస్ట్ డెసిషన్ టు గివ్ అ గుడ్ గ్రూప్ బిహేవియర్. ఓకే, సో గ్రూప్ బిహేవియర్ అర్థం చేసుకోవాలంటే మనకి ఇన్నిటి గురించి మనం స్టడీ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. మరి ఈ రెండు ఇండివిజువల్ బిహేవియర్ గ్రూప్ బిహేవియర్ని ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఈజ్ డివైడింగ్, గ్రూపింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ద జాబ్ టాస్క్స్. ఓకే, సో మనం ఇక్కడ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు? మన కంపెనీ ఎలా ఉంది? మనది టాల్ ఆర్గనైజేషనా ఫ్లాట్ ఆర్గనైజేషనా? అంటే టాల్లో బాసులు ఎక్కువ ఉంటారు, అదే ఫ్లాట్లో అనుకోండి మన వర్క్కి మనమే బాధ్యులం, మనమే రెస్పాన్సిబుల్. ఓకే, సో ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాము, మన కంపెనీ స్ట్రక్చర్ ఏంటి, మన వర్క్ ఎలా డివైడ్ అయింది, మన గ్రూపింగ్ ఎలా జరిగింది, మనం ఎవరెవరితో కోఆర్డినేట్ చేయాలి, ఎవరితో కలిసి పని చేయాలి, ఎలాంటి జాబుల పైన పని చేయాలి. ఓకే, వీటన్నిటి బేసిస్లో job tasks may be structured based on the department's functions, geographical areas, products or services. సో నీ గ్రూపింగ్ దేని ద్వారా అవుతుంది? నువ్వు పనిచేసే ప్రోడక్ట్ సర్వీస్ బేసిస్ మీద అవుతుందా, లేదా నీ జియోగ్రఫికల్ ఏరియా అంటే నువ్వు ఇండియా టీమా, యుఎస్ టీమా, కెనడా టీమా అలా అవుతుందా, లేదా నువ్వు చేసే ఫంక్షన్ని బట్టి అంటే హెచ్ఆర్ టీమా, మార్కెటింగ్ టీమా, ఫైనాన్స్ టీమా అలా జరుగుతుందా, లేదా డిపార్ట్మెంట్ వైజ్. సో ఎలా నీ టీమ్ అనేది ఫామ్ అవుతోంది. ఓకే, అండ్ నీ ఆర్గనైజేషనల్ థియరీ ఏంటి? థియరీ అంటే రెఫర్స్ టు వేరియస్ మోడల్స్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ద వర్క్ యాక్టివిటీస్, జాబ్స్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ అమాంగ్ పీపుల్, జాబ్స్ అండ్ గోల్స్. సో ఏ విధంగా నువ్వు జాబ్స్ ఎంప్లాయీస్ని సెగ్రిగేట్ చేస్తున్నావు, దాని బేస్డ్ ఏ విధంగా వాళ్ళ మధ్యలో రిలేషన్ డెవలప్ చేస్తున్నావు. సో ఇవన్నీ మన ఇండివిజువల్ అండ్ గ్రూప్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా, చేయవా? డెఫినెట్గా చేస్తాయి. ఎందుకంటే వీటి బేసిస్లోనే మనకి ఈ బిహేవియర్స్ అన్నీ వస్తాయి బయటికి. దెన్ మన ఆర్గనైజేషనల్ డిజైన్ కూడా ఈజ్ ఫార్ములేటింగ్ ద ఫిలాసఫీ ఫర్ కోఆర్డినేటింగ్ ద జాబ్ టాస్క్స్. సో జాబ్ టాస్కులు చేయడానికి మనం వేసుకున్న ఒక కంపెనీ డిజైన్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇంతమంది ఉండాలి. ఓకే, ఇంతమంది బాస్లు ఉండాలి, ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళ కింద ఇంతమంది లేబర్ ఉండాలి. ఓకే, సో అలా మనం వేసుకునే డిజైన్ ఇదే. ఇక్కడ చూడండి, టాల్ ఆర్గనైజేషనా ఫ్లాట్ ఆర్గనైజేషనా మనం డిసైడ్ అవుతున్నాం. దెన్ ఆర్గనైజేషనల్ కల్చర్. కల్చర్ ఈజ్ అ pattern of basic assumption invented, discovered and deployed by a given group as it learns to cope with its problems of external adaptation and internal integration. That has worked well enough to be external adaptation, internal integration to be considered valuable, therefore to be taught to new members as the correct way to perceive, think and feel in a relation to those problems. So కల్చర్ అంటే ఏంటంట? ఒక విధానం, మనం ముందుగానే అనుకున్న ఒక ప్యాటర్న్. ఓకే, వేర్ ఆ ప్యాటర్న్ మనకి ఎక్స్టర్నల్గా అడాప్టబుల్గా ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఎలా? పాలిటిక్స్ మారచ్చు, ఎకనామిక్స్ మారచ్చు, నేచర్ ఎకాలజీ మారచ్చు, టెక్నాలజీ మారచ్చు, లీగాలిటీస్ మారచ్చు, మన సొసైటీ రిలేటెడ్ చేంజెస్ జరగచ్చు. సో వాటన్నిటిని మనం అలవాటు చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ ఇంటర్నల్గా వాటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ అంటే మన వర్క్ విధానంలో వాటిని కలుపుకుంటూ ఓకే మనం ఒక బెస్ట్ వే, ఒక కరెక్ట్ వే ఆఫ్ బిహేవియర్ కనుక్కుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసి అడాప్ట్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఒక బెస్ట్ వే కనుక్కున్నప్పుడు కొత్త వాళ్ళకి నువ్వు ఈ కంపెనీలో ఇలాగే ప్రవర్తించాలి, ఈ కంపెనీలో ఇలాగే అర్థం చేసుకోవాలి, పర్సీవింగ్ అంటే ఇలాగే ఆలోచించాలి అండ్ ఇలాగే ఫీల్ అవ్వాలి అని
మనం చెప్పటం ఒక ప్రాబ్లం రిలేటెడ్, అదే ఆర్గనైజేషనల్ కల్చర్ అంటారు. ఓకే, దెన్ ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద కంపెనీ. సో రైట్ ఆబ్జెక్టివ్స్, మన ఆబ్జెక్టివ్స్కి మనకున్న 4M's, మనీ, మెన్, మెటీరియల్, మెషినరీని ఎలా రైట్గా వాడుతున్నామో ఇవన్నీ కలిపితే మనకి ఇందులో పనిచేస్తున్నందుకు ఇండివిజువల్గా అండ్ గ్రూపులో ఒక ప్రవర్తన, ఒక విధానమైన ప్రవర్తన అనేది బయటికి వస్తుంది. దాని బేస్డ్ మనం స్టడీ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఓకే, సో ఇది సింపుల్గా మనం ఇంతసేపు చెప్పుకుంది వర్డ్స్లో ఇచ్చారు అంతే. ఎందుకంటే మేనేజర్స్ ఓబీ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇదంతా ఎందుకు మనం చేసేది, ఇంత స్టడీ ఫ్యూచర్ బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీస్ని అర్థం చేసుకొని, వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకొని, బేస్డ్ ఆన్ దాట్ పాస్ట్ బిహేవియర్ ఆఫ్ ది ఎంప్లాయీస్, వాళ్ళ ట్రేడ్స్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ బిహేవియర్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. మనం బిహేవియర్ ప్రెడిక్ట్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే అలా చేయకుండా, బ్యాడ్గా ప్రవర్తించకుండా గుడ్గా వాళ్ళు రియాక్షన్ ఇచ్చేలాగా మనం అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది బయటికి వస్తుంది, కంపెనీ గోల్ రీచ్ అవుతారు. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. మరి సబ్జెక్ట్ ఇంత బాగుంది, ఇంత అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి ఒక కంపెనీ గోల్ రీచ్ అవ్వడానికి అని అనుకుంటున్నాం. కానీ దీనికి కూడా కొన్ని ఛాలెంజెస్, కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటి అవి? ద క్రియేషన్ ఆఫ్ ఎ గ్లోబల్ విలేజ్. వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. సో నువ్వు ఇక్కడ ఇండివిజువల్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. ఆర్గనైజేషనల్ బిహేవియర్లో ఇండివిజువల్ బిహేవియర్ అంటే ఒక్కొక్క మనిషి మైండ్ సెట్, ఒక్కొక్క ఎంప్లాయీ మైండ్ సెట్, ఒక్కొక్క ఎంప్లాయీ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు, వెన్ వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్, థింక్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్ లైక్ కోకోకోలా. కోకోకోలా ఈజ్ దేర్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్, కంప్లీట్ వరల్డ్లో ప్రతి కంట్రీలో ఉంది. మైక్రోసాఫ్ట్ ప్రతి కంట్రీలో, ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో ఉంది వరల్డ్లో. సో వాళ్ళ కంపెనీ సైజ్ ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళ కంపెనీలో ఉండే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో అంతమంది ఎంప్లాయీస్ మైండ్ సెట్, ఇండివిజువల్ బిహేవియర్ అర్థం చేసుకోవడం ఈజీయా? ఇట్స్ వెరీ టఫ్. సో ఇట్స్ అ ఛాలెంజ్. ఓకే, దెన్ నెక్స్ట్ వర్క్ ఫోర్స్ డైవర్స్. ఇక్కడ ప్రతి ఛాలెంజ్ అగైన్ మనకు ఆపర్చునిటీ కూడా. ప్రతి ఛాలెంజ్ ఆపర్చునిటీ, ప్రతి ఆపర్చునిటీ ఛాలెంజ్. ఎందుకు? వర్క్ ఫోర్స్ డైవర్సిటీ పెరుగుతుంది. గ్లోబల్ విలేజ్ అన్నప్పుడు నీకు ఒక అమెరికన్ నాలెడ్జ్ నీ కంపెనీకి యాడ్ అవుతుంది, ఇండియన్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది, ఓకే, ఒక కెనడియన్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది, ఓకే, ఒక సౌత్ ఆఫ్రికన్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది. వాళ్ళ రిసోర్సెస్ వాడుకుంటాం మనం, యూఎస్ నుంచి, ఇండియా నుంచి, ఆఫ్రికా నుంచి. సో దాని బేస్డ్ అందరూ కలిసి వర్క్ చేస్తే బెస్ట్ పర్ఫార్మర్గా మిగులుతాం, బెస్ట్ బిజినెస్ చేయగలుగుతాం. కానీ ఎఫర్ట్ చాలా కావాలి. ఓకే, దెన్ వర్క్ ఫోర్స్ డైవర్సిటీ. ఇందాక నేను చెప్పింది డైవర్సిటీ అంటే రకరకాలుగా ఉండొచ్చు. జెండర్ బేసిస్లో ఉండొచ్చు, రేస్ బేసిస్లో ఉండొచ్చు, ఎథ్నిసిటీ బేసిస్లో ఉండొచ్చు. ఓకే, జెండర్ బేసిస్లో అంటే లైక్ ఫర్ సపోజ్ there may be a female boss of age 38 years. 38 years ఒక బాస్, లేడీ బాస్. ఆ బాస్ కింద ఒక 60 years మేల్ ఎంప్లాయీ అనుకోండి. ఇమాజిన్ ద సిచ్యువేషన్. 38 years అనే ఒక చిన్న అమ్మాయి దగ్గర 60 ఏళ్ళ ఒక సీనియర్ మేల్ ఎంప్లాయీ అనుకోండి. వాళ్ళ రిలేషన్ ఎలా మెయింటైన్ అవుతుంది మరి కంపెనీలో? ఆమె బాస్, ఆమె షీస్ ఫ్రమ్ ఐఐటి, ఐఐఎం. ఆ మాట అతను వింటాడా? మరి నేను సీనియర్ నీ కంపెనీలో, నేను నీకన్నా ముందు ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, నాకు 60 years
నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలని అతను క్వశ్చన్ చేస్తే. సో వర్క్ ఫోర్స్ డైవర్సిటీ వల్ల డిఫరెంట్ మైండ్ నాలెడ్జ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ కూడా మనకి స్టార్ట్ అవుతాయి కమ్యూనికేషన్లో కానీ, ఓకే, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఓకే, ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్లో కాన్ఫ్లిక్ట్ రావచ్చు, గొడవ జరగచ్చు. లేదా కమ్యూనికేషన్ జనరలీ జపాన్ పీపుల్, కొరియన్స్ దే డూ లర్న్ ఇంగ్లీష్, బట్ ఇప్పుడు మనం ఇండియన్స్ నేర్చుకున్నంత విధంగా వాళ్ళు అంత పర్ఫెక్ట్గా నేర్చుకోకపోవచ్చు. వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్కి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇవ్వచ్చు. సో నీ టీంలో ఒక జపనీస్ ఉన్నాడు, నీ టీంలో ఒక కొరియన్ ఉన్నాడు అనుకోండి, దెన్ హౌ యూ విల్ కమ్యూనికేట్ విత్ దెమ్? వాళ్ళకి అన్నీ అర్థం కాకపోవచ్చు, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తేనే వాళ్ళకి అర్థం అవ్వచ్చు అనుకోండి. అప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఎలా గుడ్ బిహేవియర్, గ్రూప్ బిహేవియర్ని బయటకు తీసుకొస్తారు? ఇట్స్ అ ఛాలెంజ్. కానీ వాళ్ళ నాలెడ్జ్, జపనీస్ ఆర్ ఆల్వేస్ ఫేమస్ ఫర్ టెక్నాలజీ. సో వాళ్ళ నాలెడ్జ్ని ఆపర్చునిటీ కింద వాడుకొని వాళ్ళ లాంగ్వేజ్ వల్ల వచ్చిన ఛాలెంజ్ని ఫేస్ చేస్తే మన కంపెనీ సక్సీడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి. దెన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, నాట్ మోస్ట్, ఇట్ ఈస్ అ కాస్ట్లీ ప్రాసెస్. ఫర్ సపోజ్ మనం టొయోటా కంపెనీ తీసుకుందాం, దే ఫాలో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, TQM. సో TQM అంటే ఒక ప్రోడక్ట్, ఒక కార్ తయారై బయటికి వచ్చిందంటే అది ఆల్మోస్ట్ 98+% ఎర్రర్ ఫ్రీగా ఉండే అంతవరకు అది టెస్టింగ్లో రన్ అవుతూనే ఉంటుంది మార్కెట్లో రిలీజ్ అయ్యే ముందు. ఓకే, సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే టెక్నిక్స్ కానీ, రీఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశారు, దాన్ని మళ్ళీ రీఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, దానికి చాలా ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. రీసెర్చ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఉన్న ప్రోడక్ట్ కాకుండా ఇంకా కొత్తది ఏదో కనుక్కోవాలనుకుంటున్నారు, రీసెర్చ్ ప్రాసెస్. సో మనకి క్వాలిటీ, ప్రొడక్టివిటీ పెంచినప్పుడు ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ అవర్స్ దే ఆర్ వర్కింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, కానీ మరి దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము? స్ట్రెస్ పెరుగుతుందా, బిహేవియర్స్ మారుతాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? అందుకే మనకి 5-day వీక్ అనేది వచ్చింది. అంటే ఎవ్రీడే 9 to 12 hours వర్క్ చేస్తున్నాం మనం MNCస్లో, కంపెనీస్లో, అండ్ సాటర్డే సండే కంప్లీట్గా ఆఫ్ తీసుకుంటున్నాం. అండ్ లేటెస్ట్గా 4-day వీక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. 4-day వీక్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్, కానీ ఈ 4 days మాత్రం మేబీ 11 hours, 12 hours కంప్లీట్ వర్క్ ఇవ్వాలి మనం. సో అలాంటి సిచ్యువేషన్స్, అలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మనం ఇది మెయింటైన్ చేయిస్తున్నాం కంపెనీలో క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఓకే, దెన్ ఇంప్రూవింగ్ పీపుల్ స్కిల్స్. ఓకే, సో మన ఎంప్లాయీస్, మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది కంటిన్యూస్ మారుతూనే ఉంటుంది. అది మారుతున్నప్పుడు మన కంపెనీ మారుతూనే ఉంటుంది. ఓకే, కొత్త కొత్త చేంజెస్ని అలవాటు చేసుకుంటూనే ఉంటుంది. మరి అప్పుడు నీ ఎంప్లాయీస్ కూడా అలాగే ఉండాలి. దే షుడ్ ఆల్వేస్ కీప్ లర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే, సో కానీ టు మేక్ దెమ్ లర్న్ న్యూ థింగ్స్ ఈజ్ అ టఫ్ టాస్క్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ బట్ యాజ్ వెల్ యాజ్ అ ఛాలెంజ్. దెన్ నెక్స్ట్, మేనేజ్మెంట్ కంట్రోల్ టు ఎంపవర్మెంట్. సో టాల్ ఆర్గనైజేషన్స్లో మేనేజ్మెంట్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవ్రీ మినిట్ టు మినిట్ మీ వర్క్ని మీ మేనేజర్స్ మానిటర్ చేస్తూనే ఉంటారు, అంటే చూస్తూనే ఉంటారు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా అని. కానీ ఇన్ ఫ్లాట్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీ ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, మేనేజ్మెంట్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ బాసిజం తక్కువ, ప్రతి ఎంప్లాయీ ఇండివిజువల్గా బాస్ లానే వర్క్ చేస్తాడు. అంటే ఎవరి వర్క్కి వాళ్ళు 100% అకౌంటబుల్ అయ్యి ఉంటారు, 100% రెస్పాన్సిబుల్ అయ్యి ఉంటారు. సో మనం అలా ఎంపవర్ చేసుకుంటే మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది తగ్గుతుంది.
మేనేజ్మెంట్కి హెడ్ఏక్ తగ్గుతుంది, ఎంప్లాయీ కమిట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయీ డెడికేషన్ పెరుగుతుంది, ఓవరాల్గా వర్క్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఇది అచీవ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎంప్లాయీకే వర్క్ వదిలేసి ఎప్పుడైనా వర్క్ చేయని వదిలేసామనుకోండి, మన కంట్రోల్ లేకుండా కొందరు అందరూ చేయరు, కొందరే చేస్తారు, కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. ఇట్స్ అ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీ. దెన్ స్టెబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో చేంజ్, ఇందాకే చెప్పా, బిజినెస్ ఎన్విరాన్మెంట్ మారితే కంపెనీ కూడా మారుతుంది, ఎంప్లాయీస్ కూడా మారాలని. సో కానీ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఒక చేంజ్ తీసుకొస్తున్నామా, ఆ చేంజ్ వద్దు 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 అని ఎంప్లాయీస్ ఆపోజిట్గా రియాక్ట్ అవ్వటం. ఓకే, రెసిస్టెన్స్ అంటే. సో మరి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? అండ్ ఎంప్లాయీస్ మస్ట్ లెర్న్ టు కోప్ అప్ విత్ టెంపరరీనెస్. ఓకే, సమ్టైమ్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైనా హైర్ చేసుకున్నప్పుడు కంపెనీస్ సమ్టైమ్స్ వాళ్ళని 2 hours వర్క్ చేయమనొచ్చు, సమ్టైమ్స్ 8 hours వర్క్ చేయమనొచ్చు, సమ్టైమ్స్ అసలు వర్కే చేయొద్దనొచ్చు. ఓకే, సో మనం కూడా ఆ వర్క్ ప్రకారంగా ఫ్లెక్సిబుల్గా స్టేబుల్గా మారిపోతున్నాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది చేంజింగ్ బిజినెస్ వరల్డ్, చేంజింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్టివిటీ అండ్ మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఆ టెంపరరీనెస్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, ఒక టీంలో నన్ను వేసారు కదా, ఓకే నా వర్క్, నా లైఫ్ లాంగ్ నేను వర్క్ చేసినంతకాలం నాకు ఇదే టీం అని నువ్వు ఫీల్ అవ్వలేవు. ఇట్ ఈస్ టెంపరరీ, అగైన్ నేను ఇంకో టీంకి పంపించవచ్చు. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఇంప్రూవింగ్ ఎథికల్ బిహేవియర్. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎథికల్గా ఉండటం కూడా కష్టం అయిపోయింది దీస్ డేస్. ఎందుకు? హెల్దీ క్లైమేట్, కాంపిటీషన్ పెరుగుతోంది, సైజ్ పెరుగుతోంది కంపెనీది, ఎక్స్టర్నల్గా కాంపిటీషన్, పర్ఫార్మర్స్ పెరుగుతున్నారు మార్కెట్లో, మార్కెట్ కాంపిటీషన్ పెరుగుతోంది. ఓకే, ఇంటర్నల్గా కాంపిటీషన్ బిట్వీన్ ఎంప్లాయీస్ పెరుగుతోంది, అంబిగ్యూటీ ఉంటుంది, గోల్స్ చాలా హై ఎండ్ గోల్స్ ఉంటున్నాయి, కాంపిటేటివ్ గోల్స్ ఉంటున్నాయి, రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వలేకపోవచ్చు. సో రీచ్ అవ్వటానికి ఏదైనా ఇల్లీగల్ ప్రాక్టీస్ చేయకుండా హెల్దీ క్లైమేటే మెయింటైన్ చేయాలి, ఎథికల్గా ఉండాలి, గుడ్ వాల్యూస్తో ఉండాలి, రైట్ రాంగ్ అనేది బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోగలగాలి. మనం ఇవన్నీ ఎంత చేస్తున్నా we should stay on the right path with a good behavior. Okay, that is also important and achieving it is important. ఎందుకంటే గోల్స్ పెరుగుతున్నాయి. సో గోల్స్ని షార్ట్ కట్లో రీచ్ అవ్వడానికి ఎన్నో ఇల్లీగల్ ప్రాక్టీసెస్కి అలవాటు పడుతున్నారు. సో అలా అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఓకే, సో కాంట్రిబ్యూటింగ్ డిసిప్లైన్స్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ నెక్స్ట్ వీడియోలో చూద్దామమ్మా. ఓకే, థ్యాంక్ యూ.